ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ వీళ్ళు తీసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు? ముందుగా మకర రాశి వాళ్ళ గురించి మనము జూన్ మాసంతో సంబంధం లేకుండా కొంత వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మకర రాశి వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. ఎందుకంటే కష్టపడే లక్షణం ప్రతి ఒక్కరు కూడా మకర రాశి ప్రభావంలో ఉంటారు. నిజంగా మకర రాశిలో పుట్టిన వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి ఓ 10 రూపాయలు వేస్తే 100 రూపాయలు పనిచేస్తారు. మనం ఎందుకు చేయాలి 90 రూపాయలు పని నెక్స్ట్ అని ఆలోచించరు. 10 కూడా సమంగా తీసుకోలేరు మళ్ళీ. అంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ. వీళ్ళ సహకారం తీసుకుని ఎవరైనా ముందుకు పోతే మాత్రం వీళ్ళకైనా దాటి వెళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వీళ్ళ దురదృష్టం వాళ్ళు మళ్ళీ వీళ్ళకి హెల్ప్ చేయరు. అడిగితే నటించేస్తారు. అంటే జపాన్, జర్మనీ, లేదా చైనా, లేదా మన ఇండియాలో కోయంబత్తూరు, లూధియానా, పూనా అంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా అవంతా మకర రాశి ప్రభావంలో ఉంటాయి. ఆ ప్రాంతాలు కష్టపడుతున్న చోటంతా మకర రాశి ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఫలితం ఆశించి కూడా పనిచేస్తారు. అది అలా పనిచేయాలంటే మాత్రం అంత ఈజీ కాదు, అందరి వల్ల కాదు. వీళ్ళు ఏ పని చేసినా సరే హార్ట్ఫుల్గా చేస్తారు. ఫలితం మనం చేసి మనకు వచ్చేది వస్తుంటారు. మనకు వచ్చేది రాకపోయినా సరే ఇంకోసారి చేద్దామంటారు. రిజల్ట్తో సంబంధం లేదు. వీళ్ళ సహకారం తీసుకున్న వాళ్ళు మాత్రం మంచి స్థాయికి వెళ్తారు. నా సపోర్ట్ తీసుకున్న వాళ్ళు, నా శిష్యులు అమెరికాలో ఒకరున్నారు, అక్కడ అంతా గొప్పగా ఉంటారు. వాళ్ళు మళ్ళీ వీళ్ళకేం చేయరు. నిజంగా ఎప్పుడు ఎదురుపడిపోతే నటిస్తారు. వీళ్ళ వల్ల నలుగురు ఉపయోగం అంటారు. నలుగురికి కాదు, ప్రపంచంలో కష్టపడుతున్నటువంటి వాళ్ళంతా మకర రాశి ప్రభావంలో ఉంటున్నాను. ఇండస్ట్రీస్ అంతా కూడా ఉత్పత్తి, ఈ ఉత్పత్తి మొత్తం మకర రాశిలో అవుతుంటాయి. మేషరాశికి 10వ ఇల్లు కర్మస్థానం. కర్మ అంటే పని. కాబట్టి మనం బతకాలంటే పని చేయాలి. ఆ పని చేసేటువంటి శక్తి మకర రాశి యొక్క ప్రభావం ఏ ఏ ప్రాంతాల పైన అక్కడంతా ఇండస్ట్రీస్ వస్తాయి. ఆడ వర్షాలతో సంబంధం లేదు. 100,000 ఫ్యాక్టరీలు ఉంటాయి. జమ్మని పని బతుకుంటూ ఉంటారు. కర్షక కార్మికులు ఇంకా వీళ్ళు కానీ తిరుగుబాటు చేశారంటే మాత్రం అవతల క్లోజ్. మళ్ళీ ఈ ధర్నా చేయాలన్నా, రాస్తారోకలు చేయాలన్నా, స్వాతంత్ర పోరాటాలన్నా ఇవన్నీ మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి యొక్క ప్రభావము ఎక్కువైనప్పుడే ఒక విప్లవము, ఒక ఉద్యమము, ఒక తిరుగుబాటు, ఒక విప్లవ వీరుడు, గొప్ప గొప్ప విప్లవాలు, ఉద్యమాలు చేసిన అల్లూరి సీతారామరాజు గొప్ప వాళ్ళంతా కూడా మకర రాశి యొక్క శక్తితోనే వాళ్ళు చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. అంటే మనం చేసేది మనం చేసాం, మనకు జరిగినప్పుడు మనము ఎదురు తిరగదాం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి కార్మిక సంఘాలు, యూనియన్ మేడే, కార్మిక సంఘాలు, యూనియన్స్ ఇవంతా కూడా మకర రాశి. ఓటర్స్, వీళ్ళంతా ఓటర్స్ అంతా ఎవరికి ఎక్కువ వేస్తే వాడే కదా. వీళ్ళందరూ నోటాకేస్తే ఎవరూ లేదు. అందుకు మకర రాశికి అంత శక్తి. ఎక్కడ ఎలక్షన్ జరిగిన ప్రపంచంలో వేయాల్సిన ఓటర్స్ అంతా, ఓటర్స్ అనేటువంటి దీనికి మకర రాశి యొక్క ప్రభావం ఉంటుంది. అంటే వీళ్ళు జీవితంలో ఎక్కువగా వీళ్ళ కష్టాన్ని త్యాగం చేసేవాళ్ళని చెప్పచ్చు. కష్టానికి తగిన ఫలితం అయితే రాదు. వీళ్ళకు చదువుకునేటప్పుడు వీళ్ళకి నచ్చిన చదువుకోలేకపోతారు. కుటుంబ పరిస్థితుల్లో లేదా పెద్దవాళ్ళ యొక్క కోరికలు తీర్చడం కోసం చదివినట్టు ఉంటుంది. కానీ వీళ్ళకి కావాల్సింది వాళ్ళు అనుమతించరు. మాకు నువ్వు ఇది కావాలని వాళ్ళు చెప్తారు. వీళ్ళకి కావాల్సింది వాళ్ళకి అర్థం కాదు. కానీ అది కూడా వీళ్ళు గొప్పగానే చదువుతారు. కానీ వీళ్ళకి తృప్తి ఉండదు. వీళ్ళకి అవసరం విద్య కాదు. యాక్చువల్గా నేను కావాలనుకున్నది పలానది, నాకు ఇష్టమే లేదు, ఇంట్లో వాళ్ళ బలవంతంగా చదివాను, సరే ఇంకా తప్పదనేసి ఎదిరించలేక చదివాను, దాంట్లో కూడా మంచి స్థాయిలోనే ఉంటారు. కానీ వీళ్ళకి అనుకున్నది కాదు కాబట్టి అసంతృప్తిగానే ఉంటారు. అంటే వీళ్ళకి సరైన న్యాయం సమాజం నుంచి జరగదని అర్థం. అందుకే పోరాటాలు చేసేవాళ్ళు న్యాయం జరగలేదని పోరాటాలు చేస్తుంటారు. మాకు హక్కులు మాకు కాపాడండి, మాకు జీతాలు పెంచండి, అది పెంచండి, ఇది పెంచండి. వీళ్ళు న్యాయం జరగకపోతేనే కదా పోరాటం జరిగింది. ఇది మకర రాశి ప్రభావం. కానీ వాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. ఉత్పత్తి అనేది లేదు. మనం తింటున్న వస్తువులు ఇవన్నీ కూడా తయారు చేసి చేతులతో చేసే వాళ్ళంతా కూడా కర్షక కార్మిక వర్గాల మొత్తం మకర రాశి. ఇక జూన్ మాసం పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇటువంటి ఈ రాశికి ఈ మధ్యనే 2 నెలలకు ముందు ఏలినాటి శని ప్రభావం వదిలింది. పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. చాలా బిగ్ రిలీఫ్. అసలే వీళ్ళు కష్టపడే వాళ్ళు, వీళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడేస్తాడు ఆయన. రాశాధిపతి శనేశ్వరుడు సొంత ఇంటిని ఎక్కువగా పట్టించుకుంటాడు ఆయన. సాధారణంగా గురుగారు, ఈ ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత మొదటగా ఎలాంటి వీళ్ళకి రిజల్ట్స్ ఉంటాయి అంటారు? సాధారణంగా అనుకుంటే వీళ్ళకు మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది ముందు. అంటే మనకు వర్షం పడి
ఒక 4-5 గంటలు పడిన తర్వాత ఆగిపోయింది అనుకుందాము, వెంటనే వేడి వచ్చేస్తుందా? నెత్తిగాలిపోయింది, వేడి రాదు కదా, వాతావరణం చల్లగా ఉంటుంది. ఆ ప్రభావం మళ్ళీ మనకు వేడి వచ్చి హుషారుగా బయటపోవడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఈ ఏలినాటి శని అనేటువంటిది ప్రభావం వదిలి 2 నెలలు అయింది. ఇక వీళ్ళకి స్టార్ట్ అవుతుంది రిజల్ట్ అనేది. వీళ్ళకు 6వ ఇంట్లో గురువు ఉన్నాడు, 12వ ఇంటివాడు, 3వ ఇంటివాడు 6వ ఇంట్లో ఉన్నాడు. 12, 3 స్థానాలకు సంబంధించిన గ్రహం 6వ ఇంట్లో ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళకు రుణం కావాలంటే దొరుకుతుంది. అప్పు చేస్తేనే అభివృద్ధి ఇప్పుడు వీళ్ళకు. అది లోన్ ద్వారా కావచ్చు, లేదా ఇంకెవరైనా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని కావచ్చు, డబ్బు అయితే దొరుకుతుంది వీళ్ళకి. దొరుకుతుంది. అది అప్పు రూపంలో దొరికితే బాగా కలిసి వస్తుంది. అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుందా? ఆర్థిక స్థితి అటు ఇటుగా ఉంది. ఖచ్చితంగా వస్తుంది. ఇన్ని రోజులు ఏలినాడు శని వీళ్ళు సంపాదించుకుని మిగిలిపెట్టుకునేది ఏం లేదు, పోగొట్టుకునేదే ఉంది. మళ్ళీ ఫండ్ కావాలి, ఫండ్ కావాలంటే అప్పు రూపంలో తెచ్చుకోవాలి. దాన్ని జాగ్రత్తగా అయితే కాపాడేస్తారు. ఎందుకంటే ధనకారకుడు 6వ ఇంట్లో ఉంటే అప్పు తీస్తాడు. అప్పు అర్థవంతమైన అప్పే తీస్తారు, ఎక్కువ వడ్డీకి కూడా తీరు. ఒకవేళ వాళ్ళు తీశారంటే అది కష్టమవుతుంది. ఓకే. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు అప్పు తీసుకోవడం అనేది ఒక అదృష్టంగా మారుతుంది. ఇక శుభకార్యాల పరిస్థితి గురుగారు. శుభకార్యాలు తీసుకుంటే వీళ్ళకు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు, 3వ ఇంట్లో శని దిగ్బలంలో ఉన్నాడు. అంటే దిగ్బలం అంటే 3వ ఇంట్లో శని శుభగ్రహం. కాబట్టి రాశాధిపతి 3వ ఇంట్లో ఉండడం వల్ల శుభకార్యాలు జరుగుతాయి, ఎటువంటి సందేహం. రాశాధిపతి సపోర్ట్ చేస్తున్నాడు, అప్పు దొరుకుతూ ఉంది. శుభకార్యాలు చేసుకుంటే డబ్బు కావాలి కదా, చేస్తారు. ఓకే. ఇక నిరుద్యోగులకు వ్యాపారస్తులకు ఎలా ఉండిపోతుంది గురుగారు? వీళ్ళు నిరుద్యోగులు ఎక్కువగా మకర రాశిలో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే కర్షక కార్మిక వర్గాలు కాబట్టి వీళ్ళు సొంతంగా ఏదైనా చేసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా సెలెక్ట్ అవుతారు. అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి అంటే రాశి ఫలితాలకు సంబంధం లేకుండా చెప్తున్నా. సహజంగా మకర రాశి వాళ్ళు స్వతహాగానే ఏదైనా చేయాలని డిసైడ్ అయితే మాత్రం బ్రహ్మాండం చేస్తారు. సొంతంగా ఒకరి కింద పనిచేయాలనుకున్నప్పుడు వీళ్ళని వాళ్ళు ఒలుచుకొని తినేస్తారు. లీవులు ఇవ్వరు, అడ్జస్ట్ చేసుకోరు, వీళ్ళ పరిస్థితి మాత్రం అర్థం చేసుకోరు. వాళ్ళకి అవసరమైన పనినే అర్థంలో పెట్టి చూపిస్తారు. వీళ్ళు ఇటు బాధపడుతూనే పని చేస్తారు. వీళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రము దేశాన్ని అభివృద్ధి చేసి వదిలేస్తారు. లోకల్గా ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీసు లేదా ఇతరత్ర వేరే దీంట్లో చేస్తే వీళ్ళకి పెద్దగా రాదు. మెజారిటీగా వీళ్ళు సొంత వ్యాపారం ఏదైనా పెట్టుకుంటే సొంతంగా నిలబడితే వీళ్ళకి మించిన లేరండి 12 రాసుల్లో. మకర రాశి వాళ్ళు సొంతంగా ఆంటర్‌ప్రెన్యూర్స్ అంతా ఎక్కువ మకర రాశిలో ఉంటారు. గురుగారు, ఇక ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విదేశాలకు వెళ్తే అక్కడ స్థిరపడే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి అంటారు? విదేశాలకు సంబంధించిన గ్రహం 6వ ఇంట్లో ఉంది, అప్పు చేసుకోవడం ప్రయత్నించడం వల్ల అవుతుంది. ఎందుకంటే 12వ స్థానం గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. 6 అంటే అప్పు తీస్తాడని చెప్పాను. విదేశీ ప్రయత్నాలు బ్యాంక్ లోన్స్ అంతా ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలకు బ్యాంక్ లోన్ పెట్టుకుంటేనే వీళ్ళకి జెన్యూనిటీ ఉంటుంది, ఆడ ఫలితం ఉంటుంది. వెళ్ళినటువంటి వ్యక్తి కానీ అబ్బాయి కానీ మనం అప్పు చేసుకుని ఇక్కడికి వచ్చాము అనేటువంటి దీంతో అతను ఒక టార్గెటెడ్గా పనిచేస్తాడు, చదువుతాడు, ఏదైనా సాధిస్తాడు. అందుకు వీళ్ళకి విదేశాలు ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యపరంగా బాగానే ఉంటుందండి. 6వ ఇంట్లో గురువు, 3వ ఇంట్లో. సో మాకంటూ కొంత గుర్తింపు కావాలి, కొత్త కొత్త అవకాశాలు కావాలి అనుకుంటే ఎలా ఉంటుంది అంటారు? వీళ్ళకి గుర్తింపు ఏమి ఉంటుందండి. వీళ్ళు అనుకున్నటువంటి రంగంలోకి వీళ్ళకి స్లిప్ అయిపోతుంది లైఫ్. అందువల్ల వీళ్ళకి గుర్తింపు లేదు, వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వీళ్ళకైతే ప్రపంచంలో గుర్తింపు ఉంటుంది. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసుకోలేకపోతున్నామనే నిరాశ వీళ్ళకు ఉంటుంది. దానివల్ల వాళ్ళు గుర్తింపు లేదనుకుంటారు. కానీ ఇప్పుడు ఏ రంగంలో అయినా సరే ఒక మకర రాశి వాళ్ళు 10 మంది ఉన్నారంటే ఆ రంగం అభివృద్ధి చెందిపోతుంది. వాళ్ళు తట్టి అవతల పడేస్తారు. పని అంతా ఇచ్చినారంటే వాళ్ళకి లెక్కలేదు. అది ఏ వర్క్ అయినా కావచ్చు. కానీ ఆ వర్క్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేని పని అక్కడ వచ్చేస్తాం. వాళ్ళు వేరే అనుకుంటారు, అది వచ్చి ఉండదు. సరే వచ్చేవారు దీనిని చేద్దామని చేస్తూ ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషను, అసహనము, లేకపోతే అవసరము, ఆ పని బ్రహ్మాండం చేసాడు పెడతారు. గుర్తింపు అయితే వీళ్ళకి బాగుంటుంది. ఓకే. ఇక ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి, ఇక విసిగిపోయి అనుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఏమైనా ఉండబోతున్నాయా? ఉంటాయండి. ఎందుకంటే 6వ స్థానం పోలీస్ కేసులన్నా, ఈ గొడవలు, శత్రువులు, ఇవన్నీ 6వ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు 6వ ఇంట్లో ఉంటే ఇటువంటి వాటికి పరిష్కారం చూపిస్తాడు. అటువంటి వాటికి కూడా అప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రాశికి గురువు వ్యయాధిపతి. వ్యయాధం అంటే ఖర్చు పెట్టించాడు అర్థం. అప్పు అనే స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటి మూల్యంగా ఖర్చులు పెట్టిస్తాడు. శని 3వ ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి అప్పు అయినా ఖర్చు అయినా కానీ విజయం వీళ్ళ సొంతం అవుతుంది. ఇక చివరిగా గురుగారు, సొంత ఇంటికి అలా నెరవేరడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? సొంత ఇంటికి అలా నెరవేరడానికి టైం పడుతుంది కొంత. వీళ్ళకు వెంటనే కొంచెం దుడుకు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఆగస్టు వరకు కుజుడు వీళ్ళకు అన్కంఫర్ట్గా ఉన్నాడు, 4వ ఇంటి వాడు. వీళ్ళకి సొంత గ్రామం కలిసి రాదు. ఫస్ట్ సొంత గ్రామం, బంధువులు పెద్దగా కలిసి రారు. వీళ్ళకు
కాబట్టి ఆగస్టు తర్వాత బలం ఏర్పడడానికి అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరికైనా కూడా ఏదన్నా సూచన ఉందా? అంటే కలిసి వస్తుందంటారా? ఏదన్నా ఇబ్బందులు అన్నా వస్తాయి అంటారా? దూర ప్రయాణాలు చేసే వాళ్ళకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే క్యాష్ పాయింట్లో రాహు ఉన్నాడు, రెండో ఇంట్లో కుంభంలో రాహు ఉన్నాడు. విదేశీ ప్లానెట్ రాహువే. రాహువు శనివర్గ గ్రహం కాబట్టి మకరము శనివర్గ రాశి, రాహు శనివర్గ రాశిని కుంభంలో ఉన్నాడు. కాబట్టి రాహు మూల త్రికోణంలో ఉండడం వల్ల ఆ విదేశీ ప్రయాణాలు చేసేటువంటి ప్రయత్నాలు సక్సెస్ చేయిస్తాడు. అక్కడ వెళ్తే కూడా కంఫర్ట్గా అన్ని ఏర్పాటు చూస్తాడు. కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక పని